లంబాడ జాతి ఈ రాష్ట్రంలో దాన్ని అంటే ఎగ్జాగరేట్ చేయడం లేదు. మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే చెప్తున్నా, ఈసారి పోయిన ఎలక్షన్లో లంబాడీలు వన్ సైడ్ ఓటేసినందుకే ఇక్కడ ఇందిరాగాంధీ ప్రజాపాలన మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామని పబ్లిక్గా చెప్పినారు, పబ్లిక్ స్టేట్మెంట్. అదేవిధంగా ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, లంబాడీలు ఈసారి మాకు ఓటు చేయనందుకు మేము ఓడిపోయినామని కూడా చెప్పేసి వాళ్ళు పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చినారు. అంటే లంబాడీలను కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసింది, లంబాడీలు కాంగ్రెస్ పార్టీని హక్కును చేర్చుకున్నారు. కాబట్టి ఈ జాతిని దూరం చేసుకోవద్దని చెప్పి దాంట్లో అన్న మన వివేక్ వెంకటస్వామి గారు మరి ఈ విషయంలో కొంచెం ఆలోచించి మరి మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాలని తెలియజేస్తూ, మరి మనకు చక్కటి అవకాశం ఈసారి ఇవ్వాల్సి ఉండే, అయినా కూడా విప్పుగా మన రామచంద్ర నాయక్ గారిని మంత్రి ర్యాంకులో ఇచ్చినారు, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా చేసినారు. మరి ఇంకా ఈ జాతిని మరి హక్కుని చేర్చుకోవడానికి కావాల్సిన విషయాలను మీరు చూసుకోవాలని చెప్పి తెలియజేస్తూ నేను 2 నిమిషాలు మా డిప్యూటీ స్పీకర్ గారిని